నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు యెహోవాను ఉమ్, బట్టి నేను అతిశయించుచున్నాను. ఉమ్, దీనులు దానిని విని సంతోషించెదరు. ఉమ్. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు చాలమ్మా, ఉత్తరం ఇచ్చెను. చాలు చాలు. 33వ కీర్తన 1వ వచనం. అదేగమ్మా చదివింది. అవునండి. 34. నీతిమంతులారా యెహోవాను బట్టి అది ఆనందగానం చేయుడి. 33వ నీతిమంతులారా 1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి సితారాతో చేయుట అంటే అర్థం ఏంటి చెప్పండి. దేవుని ఆరాధించుటండి. ఇంకా స్తుతి చెల్లించుట, లేకపోతే స్తుతి చేయుట, దేవుని స్తుతిస్తున్నామండి అని అంటాం కదా. స్తుతి చేయుట అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన ఉపకారాలు తలుచుకోవడం అండి. ఆయన చేసిన ఉపకారం తలుచుకోవటం. ఇంకా ఇంకా వేరే వాళ్ళు చెప్పండి, సంధ్యమ్మ గారు అన్నిటికి. చెప్పండి. ఇంకా స్తుతి చేయడం అంటే అర్థం ఏంటి? మేము దేవుణ్ణి స్తుతిస్తున్నామండి, స్తుతి కూడికి పెట్టుకున్నామండి అని అంటాం కదా. స్తుతి చేయడం అంటే అర్థం ఏంటి అసలు? ఆరాధించటం. ఆరాధించడం. ఇంకా స్తుతి ఆయనకి నైవేద్యం. స్తుతి ఆయనకి నైవేద్యం. ఆ నైవేద్యం ఎలా అవుతుంది? అది స్తుతి నైవేద్యం అని అంటే మనం పొద్దున్న సాయంత్రం రోజు దేవా నీకు స్తుతి, నీకు స్తుతి, స్తోత్రం 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 నాయన, నీకు వందనాలు నాయన అని చెప్తే అది స్తుతి అవుతుందా? అదేనా మనం చేయాల్సిన స్తుతి? మనస్పూర్వకంగా దేవుని స్తుతించాలి. అదే ఆ స్తుతించడం అంటే ఏంటి? నేను అంటాను అది మనస్ఫూర్తిగా చేసేది ఓకే, కరెక్టే. అసలు స్తుతించడం అంటే ఏంటి? హృదయాలు సమర్పించుకోవటం. హృదయాలు సమర్పించుకోవటం. ఇంకా ఆయనకు ఇక్కడ మనం మాట్లాడిన మాట స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని మాట్లాడుతున్నాడు. చెప్పండి. స్తుతి చేయడం ఇంకా మంచిదండి. మనకు మంచిదండి స్తుతి చేయడం వల్ల. అది దేవుడి మేలు స్తుతి చేయటం వల్ల మనకు మంచిది. అసలు స్తుతి అంటే ఏంటని నేను అడుగుతున్నాను. దేవుడికి ఆ మనం స్తుతిని ఏ విధంగా మనం చేయాలి? స్తుతి చేయటం మంచిదని మనం తెలుసుకున్నాం కదా. స్తుతి చేయటం ఎలా? మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు మనం కృతజ్ఞత చెప్తామండి, థ్యాంక్స్. అదే విధంగా దేవుడికి మనకి థ్యాంక్స్ చెప్పినట్టు. అంటే మనం ఇప్పుడు మన కళ్ళు మూసుకుని ప్రభా నీకు స్తోత్రములైనా మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? దేవునందు భయభక్తులు కలిగి పూర్వకంగా 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ యెహోవాను స్తుతి చేయడానికి, ఆయన విచారణ చేయటానికి దావీదు ఆ పనిని ఆసాపు చేతికి అప్పగించిన తర్వాత ఆసాపు వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించి దానికి ఒక మాట రాస్తాడు. అక్కడ చదవండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దానిని అప్పగించెను. ఆ స్తుతి అప్పగించెను. విధమేమనగా అప్పుడు చూడండి, ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి ఇప్పుడు వరకు మనం స్తుతి చేయడం అంటే ఏంటో చెప్పి ఉన్నాం. ఆయన ఆరాధన చేయడం అన్నాం, కృతజ్ఞతలు తెలియజేయడం అనుకున్నాం, స్తుతి చెల్లించడం అనుకున్నాం. స్తుతి చేయు విధమేదనగానే ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు ప్రభు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు వరకు మనం చేస్తున్నటువంటి స్తుతి ఎంతవరకు కరెక్ట్ గా చేస్తూ ఉన్నాం? నేను దేవుని స్తుతిస్తున్నానండి, స్తుతికూటం పెట్టుకున్నానండి, స్తుతులు చెల్లిస్తున్నానండి, దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నానండి అని చెప్పడంలో మనం దాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి అమ్మా. ఆ స్తుతి విధానం ఏమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును చాలా ఒక్క నిమిషం
మొట్టమొదటిగా ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఇందాక మీరు చెప్పారు, మంచిది. దేవునికి మనకు చేసిన దానిని బట్టి మనం కృతజ్ఞతను కలిగి స్తుతి చెల్లించాలని చెప్పారు. అవునండి? అవునండి. మంచిది. కానీ కేవలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనంటే మనము కూర్చుని ప్రభు నా జీవితంలో ఆ కార్యం చేసావు నీకు వందనాలు, ప్రభు నాకు ఈ జీవితంలో ఈ కార్యం చేసే వందనాలు, ఇచ్చేసే వందనాలు, అచ్చేసే వందనాలని మనము దేవుని దగ్గర కూర్చుని ఆ దేవునికి స్తుతులు చెల్లించడం అని మనం ప్రార్థన చేస్తే సరిపోతుందా? కింద ఇంకో మాట మాట్లాడారు చూడండి ఆయన. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏం చేయాలంటే అండి? ప్రకటన చేయాలండి ఆయన నామం. మనము పొందినటువంటి కార్యములను గురించి, దేవుడు మన జీవితంలో చేసిన కార్యముల గురించి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనంటే మనం కరెక్టే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనతో పాటు ఆయనను గురించి ప్రకటించే వారముగా ఉండాలి. మనం హల్లెలూయా. ఎలా ఉండాలండి? ప్రకటించేవారు. ప్రకటించేవాడుగా. ఎంతవరకు మనము దేవుని గురించి ప్రకటించే వారుగా ఉంటూ ఉన్నాం? ఎంతవరకు దేవుని గురించి మనము తెలియనటువంటి వారికి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతను కలిగి ఎంతమందికి దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం? కేవలం మనం ఏం చేస్తామంటే దేవానికి స్తోత్రం, నా జీవితంలో ఆ కార్యం చేసే వందనాలైనా ఇది ఒక్కటి చేయటం మాత్రమే. లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, కొన్ని ప్లేసుల్లో దేవానికి స్తోత్రం నైనా వందనాలైనా స్తోత్రం నైనా అని పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటూ ఉంటారు. మంచిదే, కానీ అది కాదు స్తోత్రం చెల్లించడం. ఆయనను ప్రకటించగలిగి ఉండాలి మనం. దేవుని స్తుతి మనం నోట ఉండటం మంచిదే, కానీ ఆ స్తుతికి తగిన జీవితం మనలో ఉండాలి. అండి, పైకేమో దేవునికి స్తోత్రం అని చెప్తూ హృదయంలో ఏదో ఆలోచన కలిగి ఉంటే సమయంలో పాస్టర్ గారు ఒకసారి చెప్పినటువంటి ఒక చిన్న సంఘటన నాకు గుర్తొస్తూ ఉంది. ఏమిటంటే, ఒక విశ్వాసి మందిరంలో చాలా భక్తి పరంగాను, చాలా దేవునికి యథార్థవంతురాలుగాను ఉండేదట. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఆ దినాల్లో పంపుల దగ్గర వంతులు పట్టేటువంటి రోజులు ఉండే ఇంతవరకు. అవునండి, ఇప్పుడంటే గవర్నమెంట్లు ప్రతి ఇంటికి పంపేసేసింది కాబట్టి ఆ బాధ లేకుండా పోయింది. అవునమ్మా? ఆ టయాల్లో వాళ్ళ కుమారుణ్ణి వంతు దగ్గర పెట్టిందట ఆమె. ఎవరో ఆమె పట్టవలసిన టైంలో వేరే వాళ్ళు పట్టేటప్పటికి వీళ్ళిద్దరికి మధ్య గొడవ సాగడం మొదలుపెట్టింది. ఇంతవరకు రోజుల్లో గొడవలు ఎక్కడ జరిగాయంటే ఎక్కువ పంపుల దగ్గరే. అవునమ్మా? ఇలా గొడవ జరగడం మొదలు పెట్టిన తర్వాత ఆమె షీఈ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హర్ సెల్ఫ్. అంటే ఆమె నియంత్రించుకోలేకపోయింది. అప్పటి వరకు చేసిన భక్తి వెళ్ళిపోయింది, అప్పటి వరకు చేసిన స్తుతి వెళ్ళిపోయింది. ఇక చూడండి, మనకు తెలిసిందేగా, తెలుగులో ఉండాల్సింది అన్ని మొదలెట్టిందట. ఏం చేసిందండి? తెలుగులో ఉన్నాయని మొదలుపెట్టి మనము ఉచ్చరింపకూడని పదములను, ఒకరి మాటలైనను, బూతు మాటలైనను, సరసోక్తులైనను మీ నోట ఉచ్చరింపకూడదని ప్రభు మాట్లాడితే అప్పటి వరకు చాలా భక్తిగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఎప్పుడు తెలుస్తుందయ్యా మన భక్తి అంటే ఇలాంటి సమయంలో. ఎదుటి వ్యక్తి మనల్ని దూషించిన సమయంలో, ఎదుటి వ్యక్తి మనల్ని అవమానించిన సమయంలో, ఎదుటి వ్యక్తి మన మీదకు వచ్చిన సమయంలో ఎప్పుడైతే ఓర్పును కలిగి ఉంటామో అది నిజమైన స్థుతిని చెల్లిస్తాం. ఒకప్పుడు నువ్వు అలాగే గొడవడాడడానికి సిద్ధపడి, ఒకప్పుడు నువ్వు అదే విధంగా ఉండి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటే ఇక నీలో మార్పు ఏముంది? నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎవరున్నారు? మన జీవితం ఒక ప్రకటన కావాలి. ఇక్కడ మాట్లాడే మాట ఆయన ప్రకటించాలనంటే, ఆయన నామమును ప్రకటన చేయడానికి ఇక్కడ మాట్లాడిన మాటకు అర్థం ఏంటంటే మన జీవితమే ఒక ప్రకటన కావాలి. ఎంతవరకు మన జీవితం ఎదుటి వ్యక్తికి క్రీస్తును గురించిన ఒక ప్రకటనగా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి.
ఎవరైనా మనల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నారా? ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళండి, ఒకప్పుడు అలా ఉండేవాళ్ళండి, దేవుడు ఎంత గొప్పవాడండి, నేను మార్చాడండి. యావ ప్రార్థనలేండి వెళ్తున్నారు, ఏముంది అప్పుడు అట్టగుంది ఇప్పుడు అట్టగుంది. కలపాల అబ్రహాం గారు అని ఒక గొప్ప దైవ సేవకులు ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల ఈ టైంలో చనిపోయారు ఆయన. నేను రక్షించబడిన కొత్తలో బలపడడానికి మీటింగ్స్ కి అలా తిరుగుతున్న సమయంలో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక ఆమెట పాస్టర్ గారికి అంతా అయిపోయిన తర్వాత భోజనాలు వడ్డించే టైంలో మాట్లాడుతుంటే, పాస్టర్ గారు నన్ను ఏమనుకున్నారు మీరు, అసలు మా ఊరు వచ్చి చూడండి, నన్ను ఇటుగా నట్టుగా కదిపే వాళ్ళు ఉండరు అన్నమాట. ఎంత మంచిదానం అమ్మా అనుకున్నాడంటే పాస్టర్ గారు, అసలు నా గురించి ఎవరుకుంటారు, మీరు నన్ను ఇటుగా నట్టుగా కదిపేవాళ్ళు లేరు అన్నట్ట అని 4 సార్లు చెప్పాడు. కానీ బాగా గుర్తుండిపోయింది. ఆ ఉన్న ఊరికి ఒక రోజున ఆయన మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఆమె అంది కదా, ఆ మాట గుర్తు తెచ్చుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరినో, అమ్మ పలానా ఆమె ఏంటమ్మా ఎలా ఉంటుందమ్మా మంచిదేనమ్మా అని అంటే, అడిగితే వాళ్ళు చెప్పిన మాట, అయ్యగారు ఎవరి గురించి అయ్యగారు అని అడిగారట. అదేనమ్మా పలానా ఆమె ఉంటుంది కానీ ఆమె నోట్లో నోరెడితే బతుకుతామండి, ఏది నోట్లో నోరెడితే బతుకుతామండి, అందుకే ఎవరు ఆమె జోలికి పోరు, అందుకే ఆమెను ఎవరు కలపరు. ఇదే మన సాక్ష్యం. పైగా వచ్చిన నట్టుగా కలిపేవాళ్ళు లేరు అని చెప్పడం. మన నోటి మాట హృదయ దానములు ఏమై ఉండాలి? దేవునికి ఇంపుగా ఉండాలండి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఓర్పు కలిగిన వారంగా ఉంటున్నామా? ప్రేమ కలిగిన వారంగా ఉంటున్నామా? ఎంతవరకు నిజముగా ఆయన్ని స్తుతి చెల్లిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం మనము? దేవుడు మన ఎడల కృప చూపించినప్పుడు మనం ఇతరుల ఎడల ఎందుకని కృపను చూపించలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. మనం చేస్తున్న స్తుతి, మనం చేస్తున్న కృతజ్ఞత ఎంతవరకు నిజమైనటువంటిది అండి? ఎలా స్తుతిస్తున్నాం మనం? నిజంగా ఆయన నామను ప్రకటన చేస్తున్నాం మన జీవితం ద్వారా? రెండోది కింద చూస్తే ఆయన కార్యములను జనులలో తెలియజేయడి, ఆయనను గూర్చి పాడుడి. ఎంతవరకు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను ఆయనను గురించి తెలియని జనులకు మనం ప్రకటన చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా వరకు మనము అనుకున్న స్తుతి కూడికి పెట్టుకుంటాం, దేవుడు మన చేసిన కార్యాల గురించి దేవుని స్తుతిస్తామని. ఆ సమయంలో ఎంత మందికి దేవుని గురించి తెలియనటువంటి వారిని నువ్వు పిలుస్తున్నావు? మనకు మనము ప్రార్థన చేసుకుని, లేకపోతే కొంతమంది అయితేనేమో స్తుతి కూటం కూడా కేవలం కుటుంబం వరకు పెట్టుకుంటారు. నేను మా కుటుంబం అండి, మా కుటుంబం ప్రార్థన అండి. ఏంటంటే దేవుడు మా చేసిన కార్యాలు బట్టి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకున్నాం. కుటుంబం వరకే చేసుకుంటే ప్రయోజనం ఉంది? ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నా, ఆయన కార్యములు జనులలో తెలియజేయడి. అయ్యా అంతమందిని పిలిచి చెప్పడానికి, లేకపోతే వాళ్ళందరూ పిలిస్తే ప్రార్థన పెడితే ఏదో ఇవ్వాలి కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చెప్పి రాయింది, కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే బదులు మనం ఒక ఎదుటి వ్యక్తితో కూర్చుని మాట్లాడేటప్పుడు, ఏదైనా వ్యక్తిని కలిసి మాట్లాడేటప్పుడు, ఎవరితో సమయాన్ని గడిపేటప్పుడు ఎంత వరకు దేవుని గురించిన మాటలు మనం వారితో పంచుకుంటూ ఉన్నాం? ఎంతవరకు దేవుని గురించి వారికి తెలియజేస్తూ ఉన్నాం మనం? ఆలోచించండి. మనం చేస్తున్న స్తుతి నిజమైనటువంటి స్తుతేనా? నేను స్తుతి చెల్లిస్తానండి, దేవునికి స్తుతిస్తున్నానండి అని అంటాం కదా, ఎంతవరకు నిజమైన స్తుతిని చెల్లిస్తున్నాం మనం? ఆ కిందకు వస్తే 9వ వచనంలో ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి ఏం చేయాలంటండి? ఎంతవరకు సంభాషణ చేస్తూ ఉన్నాం మనం? ఎదుటి వ్యక్తి కలిస్తే వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా వాళ్ళు ఎలా అని మాట్లాడుకోవటం, లేకపోతే వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, మనం మనకి మనం
ఏం చేస్తామంటే క్రైస్తవుల్లో కొంచెం భక్తి పెరిగితే చాలని గర్వం పెరిగిపోద్ది మనలో. అబ్బో నా అంతటి గొప్పోడు, నా అంతటి మంచి ఇదోళ్ళు అసలు నేను ఏమనుకుంటున్నారు, నేను తోపు తురుము అన్నట్టు మాట్లాడుకుంటాం. నీ భక్తి నీకు గర్వాన్ని కాదు తేవాల్సింది, నీ భక్తి నీకు లోపడటము, ఓర్పును దయచేయాలి. భక్తిలో గర్వం వచ్చినట్టు దాని అర్థం ఏంటో తెలుసా? మనం భక్తిలో లేమనే. నేనంటే ఏమనుకుంటున్నారని ఒక వ్యక్తితో నువ్వు అన్నావనంటే మనలో భక్తి లేదని అర్థం, నిజంగా దేవునికి లోపడలేదని అర్థం. సార్ ఆలోచన చేయండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి ఎంతవరకు మనం ఇతరులతో సంభాషణ చేస్తూ ఉన్నాం? ఎంతవరకు సంభాషణ చేస్తూ ఉన్నా? ఖాళీ దొరికిన టైంలో తెలియని వ్యక్తులకి దగ్గరికి వెళ్ళి దేవుని గురించినటువంటి, దేవుడు చేసినటువంటి కార్యాల గురించి ఏ రోజన్నా వెళ్ళి దాని గురించి మాట్లాడడం కానీ, ఎవరో చూడండి మన బంధువుల్లోనే ఇంకా దేవుని గురించి రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. వారి దగ్గర దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాల గురించి ఫోన్లో గంటల తరబడి మాట్లాడే మనము ఏ రోజన్నా దేవుని మాటల గురించి సంభాషణ చేసాము వాళ్ళతో? ఇది ఏది చేయకుండా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానంటే ఎలా అవుతుంది? ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ ఆసాపు వాళ్ళని నియమించిన తర్వాత ఆయన ఆ స్తుతి విధం ఏదనగా, స్తుతి దేవానికి స్తుతి, నీకు స్తుతి, స్తోత్రం అంటే కాదు, అది ఒక్కటే సరిపోదు, చెయ్యాలి. దేవుణ్ణి స్తుతించడం, నోట్లో దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నానంటాం మంచిది, కానీ దానికి తగిన జీవితము కూడా కావాలి మనకి. క్లియర్ గా నా సొంత మాటలు కాదు నేనేమి బోధిస్తున్నది, క్లియర్ గా ఇక్కడ రాయబడి స్తుతి విధమేదనగా. ఎంతవరకు నిజంగా మనము ఆ స్తుతిని చెల్లించే వారంగా ఉంటూ ఉన్నాం? సరే ఆలోచించండి. నిజముగా ఆయన్ని స్తుతిస్తున్నానని చెప్తున్న మనము ఆయన నామమును ప్రకటన చేస్తున్నామా? ఆయన కార్యముల గురించి జనుల్లో తెలియజేస్తున్నామా? ఆయన మన ఎడల చేసినటువంటి క్రియలను ఇతరులతో సంభాషిస్తున్నామా? ఎంతవరకు నిజమైనటువంటి స్తుతిని మనం తెలియజేస్తూ ఉన్నాం? నేను ఈ స్తుతిని గురించి ధ్యానం చేస్తూ ఈ మాట చదివినప్పుడు నిజంగా ఎంతవరకు నిజంగా ఈ పనిని మనం చేస్తున్నామని ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను అనమాట. సార్ ఆలోచన చేయండి, మనము చేస్తున్న స్తుతి నిజముగా దేవునికి మహిమను తీసుకొస్తుందా? ఆయన కోరిన విధముగా మనం ఆయన్ని స్తుతించగలుగుతూ ఉన్నామా? ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ముందు 16వ వచనం చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనివ్వడి. ఇందుకొరకై మీరొక శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా ఎలా నివసింప. ఉండాలంటండి? ఇవన్నీ చేయాలంటే ఏముండాలంట? సమస్త విధములైన క్రీస్తు వాక్యము ఎక్కడ ఉండాలి? మన హృదయంలో నివసింపనీయాలి. మీ మాట చేతనే గాని క్రియల చేతనే గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సమస్తము ఆయన పేరట చేయాలట. ఏం చేయాలి? ఇదే మాట మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి
తండ్రి ఉమ్, అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉమ్. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడుకు లోబడి ఉండుడి. ఏమని చేయాలంటండి? నిజముగా మనము ఆయన స్తుతించే వారమైతే ఒకరికొకరము భయం. ఏమవుతాం? కీర్తనతో లోబడి ఉంటాం. సంగీతముతోను లోబడి ఉంటాం. చాలా జాగ్రత్తగా చివరిలో ఉన్న మాట, లోబడి ఉండుడి. సంగీతములతోనూ నాట్యములతోనూ వీటన్నిటి ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు సమాధానపరుచుకుంటూ ఏం చేయాలంట? క్రీస్తునందలి భయముతో, క్రీస్తునందలి భయముతో. ఇప్పుడు మనం ఇతరులకు లోబడతలేదు, ఎవరైనా చెప్పిన మాట మనం వింటలేదు, లేదా మనము చెప్పిందే కొంతమంది సంఘాలలో కానీ కొన్ని చోట్ల ఉంటుంది ఈ పరిస్థితి. నేను చెప్పిందే జరగాలి అంతే. చిన్నవాడు చెప్పిన మనలో ఏదైనా లోపం ఉందని దాన్ని సరి చేసుకోవడానికి లోపడే తత్వం మనలో ఉండాలి. ఎంతవరకు లోపడుతున్నాం మనం? క్రీస్తునందలి భయముతో. ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా మనము స్తుతించే వారమైతే, నిజముగా ఆయనకి స్తుతి చెల్లించే వారమైతే మొదటగా ప్రకటన చేస్తాం ఆయన గురించి, జనులు వెల్లడి చేస్తాం, ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి సంభాషిస్తాం. రెండవది, నిజముగా మనము ఆయన స్తుతించిన వారమైతే మనలో లోబడే తత్వం ఉంటుంది. ఎదుటి వ్యక్తికి లోబడకుండా, ఒకరినొకరు ప్రేమించకుండా, ఓర్పు లేకుండా ఆయన మనం స్తుతిస్తున్నామనంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయండి, ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. కాబట్టి మనం చేస్తున్న స్తుతి ఎంతవరకు దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది? అసలు స్తుతి చేస్తున్నాం చెప్తున్నాం, మనం ఇవన్నీ మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటూ మనం గమనించుకుందాం. సమయానుకూలను బట్టి ఇంతతో ముగిస్తున్నాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం ఇదే మాటను మనం కంటిన్యూ చేద్దాం, ఇంకెలా దేవుని మనం స్తుతించాలి అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఆయన స్తుతి చెల్లిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనము ఆయనను గురించి మన జీవితము ద్వారా ఎంతవరకు ప్రకటన చేయగలుగుతూ ఉన్నాం? ఆయన కార్యంలో జనుల్లో ఎంతవరకు వెల్లడి చేయగలుగుతూ ఉన్నాం? ఆయన అద్భుత క్రియలను ఇతరులతో ఎంతవరకు సంభాషిస్తూ ఉన్నాం? ఆయన వాక్యాన్ని హృదయములో ఉంచుకుని ఆయనకు భయపడి ఎంతవరకు ఒకరికొకరము లోబడి ఉంటున్నాం? పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేయించండి. స్తోత్రం యేసయ్య. చక్కటి వాక్యం చెప్పిన పాస్టర్ గారు వందనాలండి. ప్రార్థన చేసుకో. మన మధ్యన జేపీ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారండి. మా తండ్రి, మా ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మీ ప్రియదాసుని ద్వారా మీరు అనుగ్రహించినటువంటి మీ జీవం గల ఈ మాటలను బట్టి వందనాలు నాయనా. మా తండ్రి, స్తుతి చెల్లించుట శ్రేయస్కరమని మా ప్రభువా మీ వాక్యం ద్వారా వింటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మా ప్రభువా, మా స్తుతి అర్పణలు మీ సన్నిధికి ధూప నైవేద్యములు చేర్చుకుంటున్నారని మా ప్రభు నమ్ముచున్నాం తండ్రి. స్తుతి చెల్లించడం అంటే మా ప్రభా మేము ఏదో ఆరాధించడానికి కాకుండా మా ప్రభావ మిమ్మల్ని ప్రకటన చేసేటువంటి వారంగా, మీ కార్యాలు మా ప్రభావ జనుల్లో తెలియచేసేటువంటి వారంగా ఉండేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మిమ్మల్ని కీర్తించేటువంటి వారంగా, మిమ్మల్ని గణపరిచేటువంటి వారంగా, మీ అద్భుత క్రియలన్నిటిని గురించి మా ప్రభావ సంభాషించేటువంటి వారంగా మా ప్రభావ మేము ఉండాలని మా ప్రభావ మీ వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం తండ్రి. ఒకరినొకడు మా తండ్రి కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో మా ప్రభావ హృదయంలో మా ప్రభావ మిమ్మల్ని గూర్చి గానం చేస్తూ మా ప్రభావ ప్రతి ఒక్కరిని మా ప్రభావ మీ కృపలో మా తండ్రి ఒకరికొకడు లోబడి మా ప్రభా మిమ్మల్ని గూర్చినటువంటి ఆ వాక్యాన్ని మా ప్రభా తెలుసుకొని ఒకరి ఎడల ఒకరు మా ప్రభా చెప్పుకొని మీ యందు ఆనందించేటువంటి వారంగా ఉండేటువంటి భాగ్యతను మా ప్రభా అనుగ్రహించండి ఆయన. మీ కృపలో మా ప్రభా
ఈ వాక్యాన్ని మా తండ్రి మిమ్మల్ని స్తుతించటం, ధ్యానించటం మా ప్రభా మేమందరం కలిసి చేసుకునేటువంటి భాగ్యతను అనుగ్రహించండి నాన్న. ఎవరికి వారం విడివిడిగాని కాకుండా మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా మా ఆత్మలు ఒకటిగా మా ప్రభా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మా తండ్రి మీ వాక్యాన్ని బట్టి మా ప్రభా మా స్తుతి ఆధారపడి ఉండాలి నాయన. మీ వాక్యాన్ని బట్టి మా ప్రభా మా జీవితాలు ఆధారపడి ఉండాలి తండ్రి. లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శరీర క్రియలు విసరించి మా ప్రభా ఆత్మల పరిపూర్ణంగా జీవించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మా ప్రభా మా జీవితాలను సిద్ధపరచండి స్వామి. మీ వాక్యాన్ని మా ప్రభా ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు అనుగ్రహించినటువంటి మీ ప్రియకుమారుడైనటువంటి జాషువాయి గారిని బట్టి వందనాలు తండ్రి. వారిని మీ కృపతో నింపండి, పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి మా ప్రభా మా తండ్రి మాకు ఏదైతే అవసరమైనటువంటి మాటలు మీరే మా ప్రభా వారి ద్వారా అనుగ్రహించండి స్వామి. మీరు తోడుగా ఉండి నడిపించండి అన్న. ఇక్కడ ఈ జూమ్ కాల్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ కృపతో నింపండి నాయన. వారికి తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీ కృపలో మా ప్రభు ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి ఆయన. ఈ మనవలన్నీ మా ప్రభును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 Thank you, Holy Spirit. After I worship you, Master. మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా? రమాదేవి గారు చెప్తానన్నారండి. రమాదేవి గారు. రమాదేవి గారు. మురళి గారు. మురళి గారు మైక్ ఆపులో ఉంది, మైక్ ఆఫ్ తీసుకోండి. ఇలాగ ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. ఎవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా. అదే అండి, పాప విషయంలో మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగాను కదండి. మ్యారేజ్ విషయంలో చిన్న అవునమ్మా. పాప ఎటువంటి అవునమ్మా. ఆటంకం లేకుండా ప్రార్థన చేయండి అని అడిగాను కదా పాస్టర్ గారు. కానీ దేవుడు అవునమ్మా. అనుకోని రీతిగా ఘనంగా నా బిడ్డ వివాహం జరగడానికి దేవుడు కృప చూపించాడండి. ఆయన అందుని బట్టి దేవునికి మహిమ. ఆయనకి అమ్మా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక. ఆమేన్. చెప్పండి మురళి గారు. చెప్పండి, సాక్ష్యం చెప్పమ్మా. అయ్యగారికి దేవునికి వందనాలు. అమ్మా వందనాలమ్మా. వందనాలు అయ్యగారు. జీవకరణ బిడ్డలందరూ అంటున్నారు. అయ్యా మరి ఈ వారానికి 3 సార్లు అంటున్నారు అయ్యగారు. డైరీస్ వారానికి 3 సార్లు అంటున్నారండి. మనిషి బాగా వీక్ అయిపోయాడు. అసలు ఏమి ఈత ఉండట్లేదు తింటాకండి. ఆకలి ఉండట్లేదు, బిల్లలు ఎక్కువ అయిపోయింది. మందంగా నీరసంగా కాళ్ళు బాగా నీరట్టేసిందండి. నల్లపోతున్నాయి. బాగా పరిగెంతంగా ఉన్నారు అయ్యగారు. మా ప్రేరాలు ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉంది అయ్యగారు. తీసుకోండి. తీసుకున్నాను అయ్యగారు. కుడి చేతిలో కొంచెం వేసుకుని మొదట ఆయన నుదుటి మీద రాయండి. ఆ తర్వాత ఇంకొంచెం తీసుకుని 2 చేతులకి ఇలా రుద్దుకుని ఆ కిడ్నీలు ఉండే ప్లేస్ లో ఆ 2 చేతులు అక్కడ రాయండి కిడ్నీల దగ్గర. Thank you, Holy Spirit. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తములను ఒకసారి ఫోన్ వైపు చూపించు ప్రార్థన చేద్దాం. Thank you, Holy Spirit of God. We worship you, Master. Once again, I submitted Murli garu into mighty hands, my Master. Landira Mashahatura Lara Baba. I commanding the spirit of kidney infection. Come out in the name of Jesus. Amen. Touch in the name of Jesus. Yeah. Releasing a mighty healing power upon him in the name of Jesus. యేసు నామములో బలము శక్తి బిడ్డకు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా.
ద కిడ్నీ విల్ బి ఫంక్షన్ నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రుమన షహతురా పాప యేసు నామములో ప్రతి అంధకార క్రియలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి బంధకములు యేసు నామములో తెగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి శాపవచనము యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నుదమన షహతే రిలీజింగ్ మైట్ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మీరు తాకండి, బిడ్డ తిరిగి మళ్ళీ తగ్గ భుజించడానికి, ఆరోగ్యములు, బలమును, శక్తిని పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. ఆ కాలంలో వస్తున్న నీరును మీరు తగ్గించండి. మా ప్రభా, నా ప్రభా మీరే తాకి ముట్టి స్వస్థపరిచి ఆ డయాలసిస్ మా ప్రభా వారానికి 3 సార్లు అని చెప్తున్నారు, దానిని తగ్గించండి ప్రభా. వారానికి ఒక్కసారికి రప్పించి అక్కడి నుంచి శాశ్వతముగా మా డయాలసిస్ అవసరం లేనటువంటి స్థితిలోకి మీరు తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసునామములో విడుదల కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక. మీరే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. భూమన షహతురాల రబ యేసునామములో విడుదల, యేసునామములో స్వస్థత. మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడని మా ప్రభా ఇది మొదలుకొని ఇంకను నిన్నగా నిన్ను వారు స్తుతించుదురు గాక, నిన్ను గురించి ప్రకటన చేయుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితంలో మీరు చేస్తున్న కార్యములను గురించి అనేకులకు వెల్లడి చేయుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. రూబానా షహీతారాల రాబాబాబాబాబా యేసునామములో విడుదల, యేసునామములో విడుదల. ఈ ఘనమైన కార్యాన్ని జరిగించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం చెప్పేవాళ్ళు? నేనున్నాను అయ్యగారు. అమ్మా చెప్పండి. మా అమ్మాయికి విపరీతమైన దగ్గండి. అసలు మాట్లాడతా కూడా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేది కాదండి. అసలు దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్తేనండి టెస్టులు చేయాలన్నారంట. చేసినప్పుడు నేను ఒకటే అనుకున్నాండి, ఆ అమ్మాయికి ఎటువంటి టీబీ కానీ ఏది రాకుండా ఉండేలా చేయను ఆయన అనుకుని ప్రార్థన చేసుకున్నాను. మీకు కూడా చెప్పాను, అయ్యగారు ప్రార్థన చేశారండి. అయితే అమ్మాయికి 8 సంవత్సరాల క్రితం గర్భిణిగా ఉన్నప్పుడు ఇలాగ దగ్గు వస్తే ఏమన్నారంటే టీబీ అన్నారండి. అప్పుడు వేరే మందులు వాడితే ఆయన అన్న టీబీ కాదమ్మా ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని అప్పుడు మందులు ఇచ్చారండి. 8 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ అదే దగ్గు ఇప్పుడు వచ్చిందండి. మరి అలాగే టీబీ ఏమో అని నేను చాలా కంగారు పడిపోయాను. మీరు చాలా ప్రార్థన చేయించాను అయ్యగారు. మరి టెస్టులు చేసినప్పుడు ఎటువంటి ఏది లేదని, అది కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనండి మందులు ఇచ్చారండి. మందులు వేసుకున్న తర్వాత తగ్గిపోయింది అయ్యగారు. ఇప్పుడు బాగుందండి. దేవునికి స్తోత్రం అండి. చూడండి, వారు ఎవరో ఈ మెడజాముల నొప్పితో బాధపడుచున్నట్టు అన్నారు. కొంచెం అటు తిప్పాలన్నా ఇటు తిప్పాలన్నా కొంచెం బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఉన్నారు అలాంటి వాళ్ళు? ఈ మెడజాముల నొప్పితో మా ఆయన గారికి ఉంది అయ్యారు. నడికి బెల్ట్ పెట్టి పడుకుంటున్నారండి. బెల్ట్ పెట్టుకుంటున్నారు. అవునండి. ప్రభా మీకు స్తోత్రములు, మీ వాక్ కొరకై మీకు వందనాలు. రిలీజింగ్ మైటీ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ మెడజాముల నొప్పి విడిచిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఇక ఆ బిడ్డ మా ప్రభా బెల్ట్ వాడకుండా గాక అని ప్రార్థన చేస్తున్నా. ఆ బెల్ట్ యేసు నామములో తీసి పడవేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నా. రిలీజింగ్ మైటీ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్. రిలీజింగ్ మైటీ హీలింగ్ పవర్. Mighty healing power, mighty healing power, releasing upon him in the name of Jesus. మీరే తాకి ముట్టి స్వస్థపరిచి ఆ మెడజాముల నొప్పి నుంచి మా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడని మిమ్మల్ని గురించి మా ప్రభ ప్రకటించు, మిమ్మల్ని గురించి మా ప్రభ నేను అనేకులకు వెల్లడి చేసేటువంటి కృపను వరకు దయచేయండి. ఆ బెల్ట్ ఇక ఎన్నడూ వేసుకొనకుండునుగాక యేసు నామములో. ఆమేన్. ఆ నొప్పి విడిచిపోవునుగాక యేసు నామములో. ఆమేన్. మీరే తాకి ముట్టి స్వస్థపరచమని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. 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 అమ్మ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రేయర్ రాయండి ఆయనకి. అలాగండి అలాగండి. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ప్రార్థన చేద్దాం. అమ్మ ఇంకా నడిపించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పటి వరకు ప్రార్థన చేసిన జోషవాయి గారికి వందనాలండి. మంచి వాక్యం వివరించారు. మరి స్తుతి చేయడం ఎలాగో మాకు నేర్పించినందుకు వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. మనం అదున్నట్టు ఎట్రబాబు గారు. ఎట్రబాబు గారు. యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య నిత్య సహవాసం ఈ మీటింగ్ లో కలిసిన ప్రతి ఒక్కరికిను, అలాగే సకల పరిశుద్ధులకును, ఈ రోజు జరగనున్నటువంటి ఆరాధనలన్నిటికను సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. జ్ఞాపకం చేసుకోనండి, మన మిత్రబాబు గారు ప్రార్థన చేస్తున్న రీతిలో మందిర నిర్మాణం కొరకై ప్రార్థన